కుటుంబంలో అందరిని అలరించే అద్భుతమైన వస్త్ర ప్రపంచం మన చెన్నై షాపింగ్ మాల్ లో ఉత్సాహభరితమైన దసరా ఉత్సవాలు. ఈ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా అదరహో అనిపించే అద్భుత వస్త్రాలతో దసరాను మరింత ఉల్లాసంగా జరుపుకోండి. సరికొత్త డిజైన్ల ట్రెండింగ్ ఫ్యాషన్ వస్త్రాలను అతి తక్కువ ధరలకే పొందడంతో పాటు 1000 రూపాయల పైబడి వస్త్రాల కొనుగోలుపై విలువైన బహుమతులను సొంతం చేసుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో గోల్డ్ పై విఏ చార్జెస్ ని కేవలం 11.9% కి అందిస్తోంది మన చెన్నై షాపింగ్ మాల్. ఈ రోజు కలెక్షన్ లో మనం చూడబోతున్నాం డీప్ నక్షి డిజైన్ లో ఉన్నటువంటి వడ్డానాలు. అందులో ఉన్నటువంటి డిఫరెంట్ అండ్ యూనిక్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఉన్నటువంటి వడ్డానాలన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వండర్ఫుల్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి వడ్డాని చూస్తున్నాం. కంప్లీట్ గా నక్షి డిజైన్ విత్ పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి వడ్డానం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. వడ్డానం యొక్క ఇనిషియల్ డిజైన్ మనం చూసుకుంటున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ని ఇనిషియల్ గా తీసుకోవడం జరిగింది. అండ్ రెండు ఐడల్స్ కి మధ్యలో కూడా మనకి డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫెదర్ ప్యాటర్న్ ని తీసుకొని కుందన్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ అమ్మవారి ఐడల్ కింద మనం చూసుకుంటున్నట్టయితే prettyగా కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న లీఫ్ డిజైన్ ని తీసుకున్నారు. అగైన్ మళ్ళీ రెడ్ ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి బర్డ్ డిజైన్స్ ఇచ్చేసి చాంద్బాలి ప్యాటర్న్ ని కూడా తీసుకున్నారు. అండ్ చాంద్బాలి అంతా కూడా మనకి ఓవర్లాపింగ్ లో ఉన్నటువంటి లీఫ్ డిజైన్ కనిపిస్తుంది. అండ్ సెంటర్ లో సర్కిల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అందులో ఎమరాల్డ్స్ అండ్ కోరల్స్ తో ఉన్నటువంటి హాఫ్ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ ని కూడా తీసుకున్నారు. టాప్ లో కూడా మనకు ఒక బ్యూటిఫుల్ ఫెదర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఎడ్జ్ లో అంతా కూడా మోల్డబుల్ పికాక్ ప్లెయిన్ డిజైన్ లో తీసుకోవడం జరిగింది. బాడీ అంతా కూడా ఇక్కడ కూడా మనకు ఒక కుందన్ యాడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా పురి విప్పుకొని కనిపిస్తున్నటువంటి పికాక్ ప్యాటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. పైన కూడా మనకి రివర్స్ డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి కుందన్, కింద కూడా మోల్డబుల్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి పికాక్ డిజైన్. అగైన్ ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్టయితే కంప్లీట్ గా ప్యాటర్న్ అంతా కూడా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఒక లైన్ అంతా కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ విత్ క్రీపర్ డిజైన్ తో స్టడీడ్ గా ఉన్నటువంటి పర్ల్స్ మధ్యలో ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ లో అంతా కూడా పికాక్ ప్యాటర్న్ విత్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నటువంటి ప్రెట్టి ఐస్ తో ఉన్న పికాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మౌత్ దగ్గర నుంచి డ్రాప్ అవుతున్నట్టుగా ఉండేటువంటి పర్ల్స్ తో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ద వడ్డానం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ డిజైన్ విత్ కోరల్స్ తో పాటు తీసుకున్నారు. అండ్ వడ్డానం యొక్క సెంటర్ డిజైన్ లో వచ్చేసి కంప్లీట్ గా పచ్చి వర్క్ లో కనిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ని చూడొచ్చు. ఫేస్ అండ్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా పచ్చి వర్క్ లో చాలా నీట్ అండ్ డీటెయిల్ గా కనిపిస్తున్నాయి. బోత్ సైడ్ కూడా ఎంబోస్డ్ గా ఉన్నటువంటి మామిడి పిందెల ప్యాటర్న్ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ ఓపెన్ అయితే అమ్మవారి అందులో కూర్చున్నట్టుగా ఉండేటువంటి డిజైన్ ని తీసుకున్నారు. అండ్ టాప్ లో కూడా ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి పికాక్ డిజైన్ అండ్ టైల్ లో వచ్చేసి మనకు ఎమరాల్డ్ అండ్ రూబీ కుందన్స్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే చిన్న చిన్న మామిడి పిందెలు అండ్ కిందంతా కూడా మనకి కుందన్స్ తో పాటు ఆలుగడ్డ వడ్డానం అంతా కూడా మనకి గ్రీన్ బీడ్ అండ్ పర్ల్ బంచెస్ ని డ్రాప్స్ గా తీసుకున్నారు. యూనిక్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ 113.9 గ్రామ్స్, నెట్ వెయిట్ 97.7 గ్రామ్స్. రూబీ అండ్ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి కంప్లీట్లీ యాంటిక్ అండ్ బ్యూటిఫుల్ గ్లాస్ కటింగ్ తో ఉన్నటువంటి వడ్డానాన్ని చూస్తున్నాం. ఈ వడ్డానం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. వడ్డానం యొక్క ఇనిషియల్ డిజైన్ వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ షేప్ లో కనిపిస్తున్నటువంటి పికాక్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. అండ్ ఒక బంచ్ లో వచ్చేసి రెండు పికాక్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ తో పాటు కిందంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్టర్నేటివ్లీ మధ్యలో వచ్చేసి మనకి ఇంకొక లాంగ్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి పికాక్ ని తీసుకున్నారు. పైనంతా కూడా మనకి రూబీస్ ఎమరాల్డ్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి క్రీపర్ డిజైన్, కిందంతా కూడా రూబీస్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అండ్ జర్కన్ కాంబినేషన్ లో కూడా కనిపిస్తున్నటువంటి క్రీపర్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే సైజ్ ని మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి పికాక్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఆల్టర్నేటివ్లీ మళ్ళీ మీకు పికాక్ అండ్ బిగ్ సైజ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చారనమాట. అదర్ సైడ్ ఆఫ్ ద వడ్డానం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఈ వడ్డానం యొక్క సెంటర్ లో చూసుకుంటున్నట్టయితే 3D డిజైన్ లో కనిపిస్తున్నటువంటి రూబీస్ అండ్ సీజెడ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్, ఫేస్ టు ఫేస్ లో కనిపిస్తున్నటువంటి పికాక్ ప్యాటర్న్ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా గ్లాస్ కటింగ్ తో ఉన్నటువంటి క్రీపర్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ బేస్ లో వచ్చినటువంటి క్రీపర్ డిజైన్ లో కంప్లీట్ గా సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్స్ ని యూజ్ చేయడంతో చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. అండ్ కింద ఇచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ లో కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ చిన్న చిన్న పికాక్స్ అన్ని కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్లీ ఆల్ ఓవర్ ద వడ్డానం అంతా కూడా గోల్డ్ టింట్ లో ఉన్నటువంటి పర్ల్స్ అండ్ గోల్డ్ మువ్వలు, గోల్డ్ క్యాప్ తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ గ్లాస్ కటింగ్ డిజైన్ తో చాలా ప్రిట్టీగా షైన్ అవుతూ కనిపిస్తుంది. కలర్ఫుల్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ 101.7 గ్రామ్స్, నెట్ వెయిట్ 88.9 గ్రామ్స్. యాంటీ కోట్ లో ఉండి అష్టలక్ష్ముల కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి వడ్డానాన్ని చూస్తున్నాం. ఈ వడ్డానం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. కంప్లీట్ గా అష్టలక్ష్ముల కాంబినేషన్ లో కనిపిస్తుంది వడ్డానం అంతా కూడా. అండ్ ఇనిషియల్ డిజైన్ లో వచ్చేసి బ్యాక్ డ్రాప్ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చేసి అమ్మవారి ఐడల్ ని మాత్రమే మనకి యాంటిక్ అండ్ ఎంబోస్డ్ ప్యాటర్న్ లో తీసుకొని బిందీలో వచ్చేసి మనకు రూబీని ఇవ్వడం జరిగింది. అండ్ కింద లోటస్ ప్యాటర్న్ అంతా కూడా మనకి యాంటిక్ కోట్ లోనే తీసుకున్నారు. అండ్ రెండు ఐడల్ కి మధ్యలో కూడా ఒక పిల్లర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డిజైన్ ని తీసుకొని లోటస్ బోత్ సైడ్ తీసుకొని బోత్ సైడ్స్ కూడా మనకు క్రీపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రాడ్యువల్ గా మనం చూసుకుంటున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ సైజ్ ని మెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. అండ్ ఇనిషియల్ గా చూసుకున్న అమ్మవారి ఐడల్ కంటే కూడా సెంటర్ కి వచ్చేటప్పటికి సైజ్ పెద్దదిగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇనిషియల్ డిజైన్ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకి పచ్చి వర్క్ లో
కనిపిస్తున్నటువంటి క్రీపర్ డిజైన్ ని ఫాలో అయ్యారు. రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ తో పాటు జర్కోన్ అండ్ సీజెడ్ తో పాటు ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ బాటమ్ లో ఇచ్చినటువంటి క్రీపర్ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్ గా అండ్ యూనిక్ గా కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ యాంటిక్ అండ్ సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకోవడంతో చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. అదే సైడ్ ఆఫ్ ద వడ్డానం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి క్రీపర్ డిజైన్ తో పాటు అమ్మవారి ఐడల్స్ అన్ని కూడా ఒక మంచి ఎలివేషన్ లో తెలుస్తున్నాయి. అండ్ కింద ఇచ్చినటువంటి క్రీపర్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ వడ్డానం యొక్క సెంటర్ డిజైన్ చూసుకుంటున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అంటే ఇక్కడ కంప్లీట్ గా మనకు గజలక్ష్మిని చూడొచ్చు. అండ్ ఎలిఫెంట్ ఐస్ లో కూడా మనకు రూబీస్ అండ్ టాప్ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. కిందంతా కూడా మనకు ఓవర్ ల్యాపింగ్ లో ఉన్నటువంటి పెటల్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. అండ్ ఫైనలీ యాంటీ కోట్ లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ గోల్డ్ బాల్ అండ్ పర్ల్స్ ని కూడా రాక్ గా ఇచ్చారు. అండ్ ప్రతి పర్ల్ పైన కూడా మనకు గోల్డ్ క్యాప్ ని ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ద వడ్డానం అంతా కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి ఆల్టర్నేటివ్లీ గోల్డ్ బాల్ అండ్ పర్ల్ ని తీసుకున్నారు. అష్టలక్ష్మిలో అండ్ సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ 149.2 గ్రామ్స్, నెట్ వెయిట్ 117.8 గ్రామ్స్. అష్టలక్ష్మి కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి ఇంకొక యూనిక్ డిజైనర్ వడ్డానాన్ని చూస్తున్నాము. ఈ వడ్డానం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. వడ్డానం యొక్క ఇనిషియల్ డిజైన్ లో వచ్చేసి మనకి డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ ని అండ్ సరౌండింగ్ అంతా కూడా పెటల్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ సెంటర్ లో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ని చూడొచ్చు. అండ్ బిందీలో వచ్చేసి మనకు రూబీని ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చినటువంటి ప్యాటర్న్ అంతా కూడా మనకు లోటస్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. అండ్ రెండు ఐడల్స్ కి మధ్యలో కూడా మనకి ఇలాంటి డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి రూబీ అండ్ పెటల్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. అమ్మవారి ఐడల్ పైన కూడా మనకి ఇలాంటి ఆర్చ్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. పైన డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి రూబీని స్టడ్ చేసి మనకి లోటస్ ప్యాటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఐడల్ పైన కూడా ఇదే రకమైన లోటస్ అండ్ ఆల్టర్నేటివ్లీ రూబీ ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. ప్రతి ఐడల్ మధ్యలో కూడా మనకి ఇలాంటి ఆల్టర్నేటివ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి రూబీ ఎమరాల్డ్స్ ని ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఐడల్ పైన అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ ని ఫాలో అయ్యారు. అండ్ క్రీపర్ డిజైన్ మధ్యలో మనకి ఎంబోస్డ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి పికాక్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. గ్రాడ్యువల్ గా అమ్మవారి ఐడల్ సైజ్ అండ్ పికాక్ అండ్ క్రీపర్ సైజ్ ని కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఐడల్ సైజ్ అంతా కూడా చాలా పెద్దదిగా తీసుకున్నారు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద వడ్డానం కూడా ఇదే రకమైన క్రీపర్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ని మనం చూడొచ్చు. అండ్ అదర్ సైడ్ కూడా ఇదే రకమైన లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్ తో తీసుకున్నటువంటి ప్యాటర్న్ ని తీసుకున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్ లో కూడా ఇటువైపు మనకి రూబీ ఎమరాల్డ్స్ ని ఇవ్వడం జరిగింది. కిందంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న మామిడి పిందెల షేప్ లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ అంతా కూడా మనకి చిన్న మామిడి పిందెల ప్యాటర్న్ అండ్ డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ అండ్ క్రీపర్ డిజైన్ లో రూబీస్ అండ్ సీజెడ్ ని తీసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ ద వడ్డానం అంతా కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి డిజైన్ అండ్ టాప్ లో కూడా ఇటువైపు అంతా ఎంబోస్డ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి పికాక్ డిజైన్ ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ సెంటర్ లో ఉన్నటువంటి అమ్మవారి ఐడల్ మనం చూసుకుంటున్నట్టయితే లోటస్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ హెడ్స్ తో కూడినటువంటి లోటస్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. అండ్ ఐలో అంతా కూడా మనకి లీఫ్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ ని తీసుకోవడం జరిగింది. మనకి ఎలిఫెంట్ హెడ్స్ అంతా కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 5 హెడ్స్ తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఐడల్ అంతా కూడా బ్యాక్ డ్రాప్ క్రీపర్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ బోత్ సైడ్ కూడా ఒక మంచి క్రీపర్ డిజైన్ ఇచ్చేసి టాప్ అంతా కూడా ఆర్చ్ డీటెయిల్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫైనలీ గ్రీన్ బీడ్ అండ్ పర్ల్ బంచెస్ ని ఆల్ ఓవర్ ద వడ్డానం అంతా కూడా మనకి డ్రాప్స్ గా ఇవ్వడం జరిగింది. అండ్ సెంటర్ లో ఇచ్చినటువంటి డ్రాప్స్ కి మాత్రం ఒక బ్యూటిఫుల్ ఫెదర్ డిజైన్ ఇచ్చేసి డ్రాప్ షేప్ లో మాత్రం ఎంబ్రాయిడరీ తీసుకున్నారు. కలర్ఫుల్ కాంబినేషన్ లో కంప్లీట్ గా అష్టలక్ష్మి కాంబినేషన్ లో అండ్ యూనిక్ క్రీపర్ డిజైన్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు. రూబీ ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి హెవీ లుక్ లో ఉన్న ఈ వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ 125.1 గ్రామ్, నెట్ వెయిట్ 109.8 గ్రామ్స్. సో అది చూసేసారు కదా, మోస్ట్ యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ డిజైన్ వడ్డానాలన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూసేసాం. ఇప్పుడు ఎపిసోడ్ లో మనం చూసినటువంటి కలెక్షనే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ని మన చెన్నై షాపింగ్ మాల్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్నట్టయితే 90099944 నెంబర్కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేసేయండి. అండ్ చెన్నై షాపింగ్ మాల్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ న్యూ డిజైన్స్ మీరు ఆ పేజెస్లో చూడొచ్చు. ఇండియా అంతటా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ని పొందొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక్కొక్క కలెక్షన్ న్యూ డిజైన్స్ అన్ని చూడడం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో.